వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న కథ. కృతయుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని మురా అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యమేలేవాను. మురాసురుడి హింసను భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువును శరణువేడారు. శ్రీహరి మురాసురుడితో 100 సంవత్సరాలు యుద్ధం చేశారు. కాని గెలుపు రాలేదు. మురాసురుడు సాగరగర్భంలో దాక్కున్నాడు. శ్రీహరి హైమావతి అనే గుహలో నిద్రపోతున్నట్లు నటించారు. మురాసురుడు శ్రీహరిని సంహరించడానికి గుహలోటి ప్రవేశించగా శ్రీహరి శరీరం నుండి దివ్యమైన శక్తి ప్రవహించి ఒక అందమైన కన్యగా ఆవిర్భవించింది. ఆ కన్య తన కంటి చూపుతోనే మురాసురుడిని భస్మం చేసింది. శ్రీహరి ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఆమె కోరిక మేరకు ఆ రోజున వ్రతం చేసి ఉపవాసముండి జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని వరం ప్రసాదించారు.